కూడి వచ్చిన అందరికీ మరియు ఆన్లైన్లో వీక్షిస్తున్న పరిశుద్ధులందరికీ యాషోవా మెస్సీయ నామంలో శుభవందనములు. సబ్బాత్ షలోం. సో మనము ఇంతవరకు చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో చదువుకున్న ప్రకారము మనము 15-16 వచనాలు చదివిన తర్వాత 15-16 చదివిన తర్వాత మనం దయాకర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముందుకెళ్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి యాషోవా మెస్సీయానికి స్తోత్రం తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరే మా స్తుతులైన ఆశ్రమైనారు, మా పాట ద్వారా కీర్తింపడ్డారు నాయన. మా ఆరాధన ద్వారా మీరు మహేపరచబడినారు తండ్రి. నీకు స్తోత్రములు. చదివిన వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రములు. శ్రమల తండ్రి, మీ దాసుడు తండ్రి అయ్యా వాసువారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నిలబెట్టండి తండ్రి. తన నోట నీ మాటలు ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘంలో కావలసిన ఉపదేశమును మీ దాసుని ద్వారా ఉపదేశింపచేయమని ప్రార్థిస్తూ విన్న మాటలు మా హృదయాల్లో మంచి నేల మీద విన్న విత్తనములు ఫలించును కాకనైనా సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి మీ దాసుని నీ పరిశుద్ధాత్మతో ఆవరించమని, మీ పరిశుద్ధాత్మతో తండ్రి మీరే నింపి మీరే నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ అశ్వామిస్తే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్. సో ఇక్కడ పరమ తండ్రి మనందరినీ ఉద్దేశించి మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరించి మనం మారు మనసు పొందాలని మన మీద ప్రేమ దయా వాత్సల్యత కలిగి మనతో మాట్లాడుతున్నాడు. మన సమస్త స్థితిగతులను ఎరిగినటువంటి సర్వోన్నతుని ఎదుట మనము ఏది కూడా మనం మరుగుపరుచుకోలేము. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి వాడు మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏమి యోచిస్తున్నామో అది సమస్తము ఆయన సముఖములో ముద్రించబడుతూ ఉంటుంది. కాబట్టి ఏది మనము మనుషుల యొద్ద లోకము ఎదుట మనము దాచవచ్చు, కానీ మన యొక్క సమస్త క్రియలు ఆయన యొద్ద మరుగుపడకుండా శ్రేష్టముగా అవి కనపడుచున్నవి అని మనం గుర్తెరిగినప్పుడు ఆ పరమ తండ్రి మన యొక్క స్థితిగతులను గుర్తెరిగి మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నాము. చల్లగా లేము, వెచ్చగా లేము. అయితే చల్లగా ఉన్న మేలు, వెచ్చగా ఉన్న మేలు, కానీ చల్లగా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నారు మీరు అని పరమ తండ్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఏ విషయంలో ఈ మాట పరమ తండ్రి మనకు తెలియపరుస్తున్నాడు? పద్మాసు దీపములో పరమ తండ్రికి శ్రేష్టమైన ఇష్టుడైనటువంటి యోహాను గారు తన ప్రసంగంలో తను మాట్లాడుతున్నటువంటి మాటలలో అతి శ్రేష్టమైనటువంటి సందేశము పరమ తండ్రి చివరి కాలంలో మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము సిద్ధపడితే ఆయన రాకడకు మనము ఆయనను ఎదుర్కొనేటువంటి వారముగా మనం ఉంటాము, మనం ఏమి చేసి ఆయనను మనము ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలు మనకు క్షుణ్ణముగా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఏ విషయంలో మనం ఈ స్థితిలో ఉన్నాము? మొదటిగా 14వ అధ్యాయంలో ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ నమ్మకమైన సత్య సాక్షియు ఎలోహింకు సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. అలాగే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని
ఎలోహిము కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము ఎలోహిము కుమారుడైన యెషువా మెస్సయ్యనందున్న వారమై సత్యవంతుని అందున్నాము. అయితే నిజమైన ఎలోహిమును నిత్య జీవమునై ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. దేని విషయంలో మనము నిలువెచ్చని స్థితిలో ఉన్నాము అంటే సత్యము విషయములో మనము కఠినముగా ఖండితముగా ఉండలేకపోతున్నాము. సత్యము అంటే రెండు రకాలుగా, ఒకటి లోకానుసారమైనది, రెండవది పరలోక సంబంధమైనది, పరిశుద్ధమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో మనం అలవాటు పరుచుకునే సత్యము. సో లోకానుసారంగా సత్యము అంటే మన నోట ఎలాంటి పరిస్థితిలో కూడా అబద్ధము రాకూడదు. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయన కుమారుడుగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడనే వాగ్దానము మనము జ్ఞాపకము చేసుకొని లోకములో అన్యులతో మనము జీవిస్తున్నప్పుడు మనము పరమతండ్రి బిడ్డల మధ్యనే మనము సత్యం మాట్లాడితే సరిపోతుంది. ఇక లోకంలో మనం ఏం చేసినా, అవి అబద్ధం ఆడినా, ఏమి చేసినా అది లెక్కలోకి రాదు అని మనం అనుకుంటాము. కానీ కాదు సుమా, లోకములో మనము సత్యమే మాట్లాడాలి, అబద్ధము మన నోటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే సత్యమునకు జనకుడు పరమతండ్రి అయితే అబద్ధానికి జనకుడు అపవాది. సో అపవాది లోకములో అబద్ధముతో రాజ్యమేలుతున్నటువంటి ఈ పాప లోకములో మనము కూడా అబద్ధం ఆడుతున్నామంటే మనము కూడా ఈ పాపపు లోకములో మనం ఒక పాలి భాగస్థులం అవుతున్నాము అని మనము గుర్తెరిగినప్పుడే పరమతండ్రి యొక్క చిత్తాన్ని, పరమతండ్రి యొక్క సత్యము నిమిత్తము మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సర్వోన్నతికి మనం ఏ విధంగా మనము న్యాయం చేస్తాము, మనల్ని సృష్టించిన సృష్టికర్త మన పక్షమున ఉండి మనల్ని నిలబెట్టి మనల్ని ఆశీర్వదించి ఆరోగ్యమును ఆయుష్చేత మనల్ని లోకములో ప్రత్యేకపరుచుకున్నటువంటి ఆ సర్వోన్నతిని యొక్క మాటలు, ఆయన యొక్క విశేషమైనటువంటి వాక్యము చేత మనము సరిచేయబడి మన ప్రవర్తనని మార్చుకొని ఆయనకి ఇష్టమైనటువంటి విధముగా మనము ప్రవర్తిస్తున్నామా, లేక అప్పటి మట్టుకు విడిచిపెట్టి మన పాత నైజము ప్రకారము, మన జన్మతా వచ్చినటువంటి బుద్ధి ప్రకారము మనము ఈ లోకములో జీవిస్తున్నామా, మనల్ని మనము సరిచేసుకొని సత్యం వైపు మనము ఆకర్షించబడి సత్యములో నిలిచియుండి సత్యమును ప్రకటించడానికి, సత్యములో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి పరమతండ్రి మనకిచ్చిన గొప్ప అవకాశమని మనము గుర్తెరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మెస్సయ్య వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎరుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియ వలన కలిగిన బలము చేత, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చాలు, పరమతానికి స్తోత్రం. చాలు. సో శరీరమునకు క్షేమము కలుగజేసుకోవాలంటే మనలో ప్రేమ సత్యము రెండు ఉన్నప్పుడే మన శరీరానికి ఆరోగ్యము కలుగజేసుకుంటాము సుమా. వేషధారణతో మనలో కపటము, ద్వేషము, పగ, ఈర్ష, కక్ష, భేదముల చేత పరమతండ్రి సన్నిధికి వచ్చి ఆయన వాక్యము విని ఆయన పండుగలు, విశ్రాంతి దినములు ఆచరించినంత మాత్రాన మనము ఆయన యుద్ధ నుంచి ఆశీర్వాదం పొందుకోలేము సుమా. ఆయన వాక్యానికి విధేయులమై, ఆయన సత్యానికి విధేయులమై,
ఆయన ప్రేమకు విధేయులమై మనము ఆయన ఇష్ట ప్రకారము మనము శరీరముతో జీవించినంత కాలము మనము దుర్మార్గతతో దుష్టముతో జీవించినటువంటి మనము ఆయన నామము మన ఇష్టంగా బాసికములుగా ధరించుకొని ఆయన రక్తము చేత మనం కడగబడినటువంటి మనము ఇక మన శరీర రీతిగా మనముగా చచ్చిపోయిన వారమై ఆయనతో పాటు తిరిగి లేచి ఆయన నిమిత్తము మన శేష జీవితము జీవించాలన్నదే పరమతండ్రి యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఇంకా మళ్ళీ మనము వెనుకకు తిరిగి మన శరీరేచ్ఛల చేత మన శరీర ఆలోచనల చేత మన జన్మతా వచ్చినటువంటి బుద్ధి చేత మనం ప్రవర్తించినట్టయితే ఇంకా మనము నిలువెచ్చని స్థితిలోనే ఉన్నాము సుమా. కాబట్టి ఈ నిలువెచ్చని స్థితిలో నుంచి పరమతండ్రి సన్నిధిలో సత్యం వైపు ఆయన ప్రేమ వైపు మనము సమీపముగా ఆయన వైపు వెళ్ళి ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని పరమతండ్రి యొక్క సంకల్పమై ఉన్నది సుమ. యోహాను సువార్త యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. ఎలోహిం ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సో పరమతండ్రి ఏమంటున్నాడంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు. ఇంతవరకు మన యొక్క ప్రవర్తన ఏదింది? హృదయములో కపటము పెట్టుకొని, హృదయములో ద్వేషము పెట్టుకొని, హృదయములో కక్షలు పెట్టుకొని, హృదయములో అబద్ధ జనకుని మన హృదయములో చేర్చుకొని మనము నామకార్థముగా పరమతండ్రి యొక్క పాదాల చెంత చేరడానికి ఆయన మందిరానికి వస్తున్నాము సుమా. కానీ చివరి కాలము కాబట్టి ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని సంపూర్ణతలోకి రావడానికి మీరందరూ ప్రయత్నం చేసి ప్రయాసపడి నా మాట విని ఆత్మతో సత్యముతో మాత్రమే మీరు నన్ను ఆరాధిస్తే మీరు చేసిన ఆరాధన నా సముఖములో చేరుతుంది. వెంటనే నేను మీకు జవాబు అనుగ్రహిస్తాను, మీకు క్షేమమునిస్తాను, మీకు ఆరోగ్యమునిస్తాను, మీకు ఆయుష్యునిస్తాను. మనసులో కపటము పెట్టుకొని మన సొంత అవసరాల కోసము కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరమతండ్రికి దగ్గరికి చేరాలంటే మొట్టమొదట మనము ప్రేమ కలిగి ఉండాలి, ఆయన ఆత్మను కలిగి ఉండాలి. మనము సత్యము వైపు ఆకర్షితులై సత్యములో జీవించాలి. శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినా, ఆకలి అయినా ఆయన కోసం, ఆయన మాట కోసం, ఆయన సత్యము కోసము జీవించినప్పుడే మనము మెస్సయ్య రాకడలో ఆయనతో పాటు మనము ఆయనను ఎదుర్కోవడానికి మనము యోగ్యులముగా ఎంచబడతాము సుమా. కాబట్టి మన పాత ప్రవర్తనను పూర్తిగా కడిగి వేసుకొని శుద్ధి చేసుకొని అందరినీ హృదయపూర్వకముగా ప్రేమించాలనేటువంటి మనసు తలంపులు కలిగి సత్యం వైపు, సత్యములో ఆ పరమతండ్రి యొద్ద చేరినప్పుడే ఆ పరమతండ్రి యొక్క కృప మన మీద ఆవరించి ఉంటుంది సుమా. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు.
అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి మీదికి ఎలోహిము ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. మళ్ళీ తర్వాత చదవం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎలోహిముకు పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేయువారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా. సత్క్రియలు చేయు ప్రతి వానికి అంటే మంచి క్రియలు, ప్రేమ, సంతోషము, సమాధానము అనేటువంటి ఈ సత్క్రియల చేత ఆయన వాక్యములో నెమరు వేసుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు పరమతండ్రి మనకి ఏమనుగ్రహిస్తాడు? మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు, సమాధానము కలుగజేస్తాడు. మనకు మహిమ రావడము లేదు అంటే మనము ఆయనను మనలో సత్క్రియలు లేవు. ఆయన సమాధానంగా మన కుటుంబంలో మన జీవితాలలో సమాధానం లేదు అంటే మనము ఆయనకి ఇష్టముగా జీవించడము లేదు. మనము ఆయన యొక్క ఘనతను మనము పొందుకోవడము లేదు అంటే ఆయన మనలో సత్క్రియలు లేవు సుమా. దుష్ట క్రియల చేత బంధింపబడి మనము దుష్కార్యము చేయుచు శ్రమయు వేదనయు మనము చేయుచున్న క్రియల ద్వారా మనమే శిక్షను తెచ్చుకుంటున్నాము. కానీ శ్రమలు వచ్చినాయంటే తండ్రి నేను మీ పాదాల చెంత కనిపెట్టుకున్నా, ప్రార్థన చేస్తున్నా, అయినా నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ శ్రమలు ఇచ్చావు అని పరమ తండ్రితో ప్రశ్నిస్తాము, గోజాడుతాము. ఒకానొక సమయమును ఆయనను తృణీకరిస్తాము సుమా. కానీ శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే మన హృదయములో, మన తలంపుల్లో, మన ఆలోచనలో సత్యము లేదు, ఆయన వాక్యము లేదు, ఆయన జీవము లేదు, ఆయన మాట లేదు, ఆయన ఆత్మ లేదు అని అపవాది చేత పీడించబడుచున్నామని మనము గుర్తెరిగి అపవాది చెర నుంచి విడిపించబడాలనే తాపత్రయముతో పరమతండ్రి యొక్క పాదాల చెంత క్షమాపణ కోరి ఆయన పరిశుద్ధ నామములో మనం గోజాడి ప్రార్థించినప్పుడు పరమతండ్రి మన మనవులు విని మనకు సమాధానము, నెమ్మది, నిమ్మలము దయచేయువాడై ఉన్నాడని మనందరము గ్రహించాలి. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సో మోషే గారికి యెహోవా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యాషువా గారు వచ్చిన తర్వాత దానిని కంటిన్యూ చేస్తూ దాన్ని క్లుప్తం చేస్తూ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే యోహాను గారు పద్మాసు దీపములో పరవశుడై పరమతండ్రితో ప్రత్యక్ష సాంగత్యము కలిగి ఉన్నటువంటి ఆ యోహాను గారు ఒక కొత్త ఆజ్ఞను పరమతండ్రి చేత పంపబడి ఆయన ప్రకటనలు, ఆయన యొక్క పత్రికలో ఆయన జనులందరి కోసము రాస్తూ వచ్చాడు సుమ. అదే మొదటి యోహాను 2వ అధ్యాయము 8 నుంచి 11. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. 7 నుంచి చదవమ్మా. 7 నుంచి చదువు. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞే కానీ, మొదటి నుండి మీకున్న పూర్ణ ఆజ్ఞనే కానీ నేను కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదు. ఒక్క నిమిషం ఆగమ్మా. పూర్వపు ఆజ్ఞనే ఇస్తున్నాను.
దానికి సప్లిమెంటరీగా తాను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ పూర్వపు ఆజ్ఞ ఏంటి? చదవమ్మా. ఇప్పుడు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. వాక్యమే ఆజ్ఞ, వాక్యమే సర్వోన్నతుడు, వాక్యమే యెహోవా అయి ఉన్నాడు, వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగులో, ఆ వాక్యపు నీడలో, ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞను మనము ఆచరిస్తున్నామంటే ఆయనతో మనము సంబంధం కలిగి ఉన్నాం. కంటిన్యూ చేయమ్మా. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. ఇప్పుడు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక చీకటి గతించుచున్నది, పాపము గతించుచున్నది, దుర్మార్గత గతించుచున్నది, దుష్టత్వము గతించుచున్నది, కపటము గతించుచున్నది, వేషధారణ గతించుచున్నది. ఇప్పుడు కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఆ ఆజ్ఞ ప్రకారము సత్య వెలుగులో మీరు జీవించి వెలుగు ప్రకాశించుచున్నట్లు ఆయన యందు మీరు ఆచరించినటువంటి సత్యము ప్రకారము మీ వాక్యపు వెలుగులో మీరు జీవించబడి నవీన స్వభావముతో మీ శరీరాన్ని శుద్ధి చేసుకొని మీ ఆత్మకు, మీ దేహముకు ఆయన యొక్క మహిమైశ్వర్యము చొప్పున మీరు శుద్ధి చేసుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలు పరిశుద్ధముగా ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట విని ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన ప్రార్థనా విజ్ఞాపనలు కూడా ఆ విధముగా ఆయనలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన అప్పుడు ఆయన సముఖములో చేరుతుంది. అప్పుడు మనకు ఏ బాధ రాదు, ఏ చింత రాదు, ఏ వేదన మనకు ఒకవేళ మనకు కలిగినా మనము ప్రార్థించిన వెంటనే పరమతండ్రి మనకు జవాబు అనుగ్రహిస్తాడు, మనకు సమాధానము కలుగజేస్తాడు, మనకు ఆరోగ్యము కలుగజేస్తాడు, మనకు ఆయుష్ను సమృద్ధిగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సుమా, పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. యాషువ మెస్సయ్య వారు భూమి మీదికి శరీర రీతిగా మన మధ్యలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. అయితే ఆయన భూమి మీదికి మానవ రీతిగా రావడానికి గల కారణము ఏమిటి? ఎందు నిమిత్తము ఆయన భూమి మీదికి వచ్చాడు? చెప్పండి ఎవరైనా, దయచేసి ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. ఎందుకోసం ఆయన మనిషి రీతిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది? చెప్పండి, గట్టి చెప్పమ్మ కొంచెం అన్నా. ఓకే, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఓకే, ఇంకా అంతేనా? చూద్దాం మనం ఎందు నిమిత్తం యాషువ మెస్సయ్య గారి భూమి మీదకి వచ్చారో. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38. యాషువ అందుకు పిలాతు, నీవు రాజువా? కాదమ్మా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినవలను. వినవలనా వినకూడదా? వినవలను. ఆయన ఎందుకోసం వచ్చాడు? సత్యము మరుగైపోయింది, పాపము పరిపక్వమైంది, ప్రజలందరూ మరణానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఈ పాపము నుంచి విడిపించడానికి వాక్యము, మరుగైనటువంటి వాక్యము మరలా నేను ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో సంచరించి ఆ వాక్యపు వెలుగును, వాక్యము యొక్క సత్యములు నేను ప్రకటించడానికి నేనే సశరీరుడిగా భూమి మీదకి అరుదించాలని పరమతండ్రి తను ఆలోచన కలిగి తానే సశరీరుడుగా కుమారుని రూపములో
తల్లి గర్భములో రూపించబడి పరిశుద్ధాత్మ చేత ఆయన భూమి మీదికి అరుదించి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీదికి రావడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన సత్యమును ప్రకటించడము కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు సుమా. అయితే ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? సత్యం అనగా ఏమిటి? ఈ ప్రశ్న మనందరికీ వస్తుంది. అసలు ఏమిటి సత్యము అంటే? మన బంధువుల మధ్యలో, సహ విశ్వాసుల మధ్యలో, ఈ లోకములో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసుల మధ్యలో మనము మన యొక్క విశ్వాసమును బట్టి, మన యొక్క మందిరం యొక్క కట్టడలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమిటి మీరు తప్పిపోయారు? సత్యము అంటే ఏంటి? సత్యం మీరు ఆచరించే సత్యం ఏమిటి అని మనల్ని ప్రశ్నించినప్పుడు మనలో జవాబు దొరుకుతుందా? సో సత్యము అంటే ఏది చెప్పడానికి సేవకులు వచ్చి ప్రకటించాల్సిన అవసరం లేదు. సత్యము అంటే ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధ గ్రంథములో ఏదైతే లిఖించబడిందో, లిఖించబడిన ప్రకారము, ప్రవక్తలు ప్రకటించిన ప్రకారము, మన పితరులు ఆచరించిన ప్రకారము, యాషువా మెస్సయ్య వారు ఆయన ఆచరించిన ప్రకారము, ఆయన ప్రకటించిన ప్రకారము, శిష్యులు ప్రకటించిన ప్రకారము ఆచరించేదే సత్యము. ఏమిటంటే సత్యమైనటువంటి నామములో ప్రార్థన చేయుట. ఇది ఆయన నామము పరిశుద్ధ గ్రంథములో మనము ప్రూఫ్ చేయగలుగుతాము. సో ఈ నామం విషయంలో మనం ప్రూఫ్ చేయగలిగినప్పుడు ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఈ నామంకు బదులు వేరే నామం ఉంటుంది. సో ఈ నామం బట్టి వారిని మనం ప్రశ్నించినప్పుడు వారితో తర్కములు పెట్టుకోక, సో ఇంకో వేరే లాంగ్వేజ్ బైబిల్ మనం తీయమని చెప్పుదాము. అదే లాంగ్వేజ్లో ఇదే యేసుక్రీస్తు అని ఉంటే దాన్ని మేము అంగీకరిస్తాం. అలాగా ఇది కాకుండా ఇంకో 3వ లాంగ్వేజ్ బైబిల్ని మనం తీయమందాం. అప్పుడు కూడా ఇదే యేసుక్రీస్తు ఉంటే యేసుక్రీస్తే నిజమైన నామం. కానీ మన తెలుగు బైబిల్లో యాషువా మెస్సయ్య అనుంది, ఇంగ్లీష్లో యాషువా మెస్సయ్య అనుంది, హెబ్రీలో యాషువా మెస్సయ్య అనుంది, ఉర్దూలో యాషువా మెస్సయ్య ఉంది. కానీ ఈ నామమును మరుగున పడేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఈ మరుగైనటువంటి ఈ నామము మరుగైపోయిన దానిని వెదికి మనం రక్షించడానికి, ఈ సత్యమును ప్రకటించడానికే యాషువా మెస్సయ్య వారు వచ్చారు. ఇంకా సత్యం అంటే ఏంది అంటే ఆయన విశ్రాంతి దినము. మనం ఆచరిస్తున్నటువంటి విశ్రాంతి దినము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు మనం చేస్తున్నామా, లేకుంటే మనం కల్పించుకొని విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నామా? ఎదుటి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విశ్రాంతి దినము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? సో పరిశుద్ధ గ్రంథము విశ్రాంతి దినము, ఈ సబ్బాతు ఈ దినమే అని మనము రుజువుపరచడానికి మీరందరూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. ఆయన పరిశుద్ధ విశ్రాంతి దినానికి మీరు సాక్షులుగా మీరు నిలబడగలుగుతారు. మనందరము ఆ పరమతండ్రి యొక్క ఆజ్ఞను మనము ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారము మనం జరిపిస్తున్నాము అని చెప్పడానికి ఈ ఒక్క మాట మీరందరూ గుర్తుపెట్టుకుంటే పరిశుద్ధ విశ్రాంతి దినములో ఏ ఒక్కరికి తీర్పు తీర్చే అవకాశం మనకు రాదు సుమా. 3వది పరిశుద్ధమైనటువంటి పండుగలు. ఈ పండుగలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూసుకుంటాం. అయితే చాలామంది పాత నిబంధనలో ఉన్నవి అవి కొట్టివేయబడినవి అని మాట్లాడదు. కొత్త నిబంధనలోకి మనము వెళ్దాము. 1 కొరింథీ పత్రికలో మీరు స్పష్టంగా మీరు పండుగల గురించి మీరు దాన్ని అభ్యాసము చేస్తే
పండుగల గురించి మీకు మీరే సువార్త ప్రకటించగలరు, మీకు మీరే సత్యమును ప్రకటించగలరు, మీకు మీరే పరమ తండ్రి యొక్క చిత్తాన్ని మీరు వాక్యము యొక్క వెలుగులో ఉన్నటువంటి జీవాన్ని మీరు మీకు మీరే ప్రకటించగలరు. 4వది సత్యమైనటువంటి వాక్యము. వాక్యము యెహోవా అన్నాడు, యెహోవా వాక్యమే సత్యము. సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే సత్యము. ఈ సత్యానికి వాక్యానికి విరుద్ధముగా ఏది ఉన్నా కూడా అది దురాత్మ సమూహము, భ్రమపరచు ఆత్మ. అయితే ఈనాడు ప్రపంచమంతా అట్టి ఆత్మ చేత పరమతండ్రి యొక్క నామానికి దూషణకరముగా నుల్లివెచ్చని స్థితిలో పరమతండ్రిని ప్రకటిస్తున్నారు సుమ. కానీ ఆ ప్రకటన పరమతండ్రి సన్నిధిలో చేరడం లేదు అని ఒకానొక దినమున ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడవలసిన సమయము వస్తుంది సుమ. కాబట్టి ఈ సమయంలో చివరి కాలములో మనం చూసినట్టయితే ఈ పరిశుద్ధమైనటువంటి నామము పండుగలు చాలా విధాలుగా విస్తరిస్తుంది. అనేకులు తెలుసుకుంటున్నారు, అనేకులు మెల్లమెల్లగా ప్రకటిస్తున్నారు, సత్యం వైపు ఆకర్షిస్తున్నారు, సత్యం కోసం పోరాడుతున్నారు, సత్యమును ప్రకటిస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా పరమ తండ్రి ఆయన మహిమలో చేర్చడానికి ఆయన సిద్ధము చేస్తున్నాడు. ఆ మహిమలో మనం ఉండాలని పరమ తండ్రి యొక్క ఆశ. ఇక సత్యమైనటువంటి ధర్మశాస్త్రములో ఏమున్నది, ఆజ్ఞలు ఏమున్నవి, లోకానుసారంగా కానీ పరమతండ్రి విధంగా కానీ మనము ధర్మశాస్త్రానుసారముగా మన జీవితము నడుచుకుంటే మనకు ఏ కొదువ, ఏ లేమి, ఏ అపాయము మన దరికి రాదు సుమా. పరమతండ్రి మన పక్షమున ఉన్నాడు. పరమతండ్రి ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఆ ఆత్మ సత్యము చేత మనము ఆ ఆత్మ ప్రకారము మనము శరీరాన్ని నలగొట్టుకొని మన ఆత్మ ప్రకారం మనం జీవిస్తే ఆ ఆత్మనే మనకు రక్షణ కవచముగా ఉంటుంది సుమా. ఏ కష్టము వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా మనల్ని రక్షించగల సర్వశక్తిమంతుడు తన దూతగా మనలో తన ఆత్మను పెట్టి ఉన్నాడు సుమా. అలాగే సత్యమును అనుసరించేటువంటి యెరూషలేమును మనము పోలి నడుచుకోవాల్సినటువంటి స్థితి మనకున్నది. మనం ప్రశ్నించే వారిని మనము తిరిగి ప్రశ్న వేయగలిగే స్థితిలో మనం ఉండాలి. ఆ క్వశ్చన్కు మనలో ఆన్సర్ లేక మౌని అయి ఉన్నప్పుడు మనము ఓటమి పొందిన వారం అవుతాము. కాబట్టి ఆ ఓటమి అనేది మనలో ఉండకూడదు. అంటే మనం ఏమిటి, సత్యమును అనుసరించడం. యెరూషలేములో ఏ పండుగలు ఆచరిస్తున్నారు, ఏ నామము ప్రకటించబడుతుంది, ఏ దినము విశ్రాంతి దినముగా ప్రకటించబడుతుంది, వారిని మాదిరిగా చేసుకొని ఉన్నదే సత్యము సుమ. ఇక పరమతని సత్యము కోసము ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఈ యోహాను యొక్క మాటను వాళ్లకు వినిపింప చేసినప్పుడు వారందరినీ క్వశ్చన్ మార్కులో మనం పడవేయగలుగుతాము. అవును, నిజము అని వాళ్ళు వెంటనే ఇది ఒప్పుకోకపోయినా వారికి వాళ్ళు ప్రశ్నించుకొని వాళ్ళు పరమతని యొక్క సత్యం వైపు ఆకర్షించడానికి ఒక అవకాశం ఉంటుంది. చాలామంది ఇలాగే వాదించినటువంటి వారు ఈ వాక్యపు వెలుగులో వారికి వాళ్ళు ప్రశ్నించుకొని ఇది ఎందుకు ఇలా ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంటే మనం జరిగించుకుంటుంది ఇలా ఉంటుంది అని వారికి వాళ్ళే ప్రశ్నించుకొని పరమతని యొక్క పాదాల చెంత కనిపెట్టుకొని మళ్ళీ సత్యం వైపు ఆకర్షితులై సత్యములో నిలిచున్న పరిశుద్ధులు ఎంతోమంది ఈ పరిశుద్ధమైన నామంలో ఉన్నారు. పరమతనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక యెషయా గ్రంథంలోకి వెళ్దాము. 38వ అధ్యాయము. హిజ్కియా మరణ శిక్ష వచ్చింది. సో మరణశిక్ష నుంచి తప్పించడానికి ఏ కారణాన్ని బట్టి హిజ్కియాను మరణము నుండి తప్పించి మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ పరమతండ్రి పొడిగించాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము
3 నుంచి 6 వరకు. యెహోవా యథార్థమైన హృదయుడై 38వ అధ్యాయము 3 నుంచి అమ్మా. సారీ ఒక్క నిమిషం. యెహోవా యథార్థ హృదయుడై ఆ, సత్యముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, ఆ, నీ దృష్టికి అనుకూలంగా సమస్త నేను ఎట్లు జరిగించుతునో, ఆ, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ఆ. కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా ఆ, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఆ, ఇలాగూ చాలు, సెలవిచ్చాడు. ఒక్క నిమిషం. సో హిజ్కియా దగ్గరికి ఆ సమాచారం వచ్చినప్పుడు ఆయన దుఃఖిస్తూ ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన యథార్థ హృదయాన్ని బట్టి, ఆయన అనుసరించినటువంటి సత్యమును బట్టి, ఆయన పండుగల పట్ల రోషము కలిగినటువంటి ఆయన యథార్థ హృదయాన్ని బట్టి ఆయన చేసిన ప్రార్థనను వెంటనే పరమ తండ్రి దానిని అంగీకరించి, ఏ ప్రవక్త చేతనైతే నీవు మరణానికి సిద్ధపడు, మరణంకి అప్పగించబోతున్నావని చెప్పినాడో అదే ప్రవక్త చేత వెనువెంటనే 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించాడు. దేనిని బట్టి అంటే ఆయన నడుచుకున్న యథార్థమైన ప్రవర్తనను బట్టి, ఆయన సత్యమును అనుసరించిన విధానాన్ని బట్టి. సో కాబట్టి మనకు కూడా మరణం సమీపించినప్పుడు, గాఢాంధకారలో మనము సంచరించినప్పుడు ఏ తెగులు మనకు గుడారములో సంభవించకుండా కాపాడే నాదుడు మన యెహోవా ఉన్నాడు సుమా. ఎప్పుడు మన పక్షమున ఉంటాడంటే మనము సత్యమును అనుసరించి ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను విని ఆయన చిత్త ప్రకారం మనము జరిగించుకొని హిజ్కియా వలె జీవితాన్ని జీవిస్తూ యథార్థ హృదయముతో సత్యము పట్ల రోషము కలిగి మనము జీవించినప్పుడే మనము పరమ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వారమవుతాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. 1 నుంచి 5 వరకు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు నీవు ఎలోహిము దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయించుము. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఆయన ధర్మశాస్త్రములో ఉన్నది. ఆయన ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఆయన వాక్యములో ఉంది. ఆయన వాక్యం ఎక్కడుంది? ఆ యెహోవాయే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పరిశుద్ధమైనటువంటి సత్యాన్ని మన కంఠభూషణములుగా ధరించుకోవాలి సుమా. మన పితరులు చూసుకున్నట్టయితే కంఠానికి ఒక కడియం లాంటిది పెట్టుకునేటువంటి వాళ్ళు పడినా లేచినా పడుకున్నా లేచినా అది మాత్రము లాగడానికి ప్రయత్నించినా కూడా అది వచ్చేది కాదు. ఈనాడు స్మార్ట్గా చైన్లు వేసుకుంటున్నారు కాబట్టి
దొంగలకు ఈజీ అవుతుంది అది లాక్కొని వెళ్ళడానికి. కానీ ఆనాటి రోజుల్లో కంఠభూషణంగా ఒక కడియము లాంటిది వాళ్ళ మెడలకు ధరించుకునేటువంటి వాళ్ళు. ఆ విధముగా ఆయన ఆజ్ఞలను మన కంఠభూషణముగా మనము ధరించుకొని మన హృదయములో వాటిని రాసుకున్నప్పుడే, ఈ దయా సత్యము చేత మనము నడుచుకున్నప్పుడే మనము ఆయన యొక్క రాజ్యములో మనము నిత్య జీవము పొందుకోవడానికి ఆయనతో మనము కలిసి జీవించాలని ఆయన యొక్క ప్రయత్నము సఫలమవుతుంది. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరము నిలిచి ఉంటాము సుమ. కాబట్టి సత్యము కోసం మనము ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడినప్పుడే, ఏదో సమయానుకూలముగా ఎవరైనా బెదిరిస్తే సత్యమును మరుగు చేయడము, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరైనా అవహేళన చేస్తే ఆ గ్రంథము పక్కన పెట్టడము, లేకుంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మనము ఎవరైనా పండుగలు జరిగితే ఈ ఆజ్ఞలను విడిచిపెట్టి ఆ పండుగలకు వెళ్ళడము ద్వారా పరమ తండ్రికి మనము ఆశీర్వాదము పొందుకోవాల్సినటువంటి మనము దూషణ పాలవుతున్నాము సుమ. సో ఈ సత్యము, ఈ మార్గము, ఈ ఉపదేశములు పిల్లలకు మనము బాల్యము నుంచే నేర్పాలి సుమ. సో ఇది చదువుకొని మనం ముందుకెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన వినును, తన ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారైనా, మందిరంలో కూర్చున్న వారైనా, సత్యమును అనుసరించుచు నడుచుకొని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన ప్రకారము మాటను స్థిరపరచుము. ప్రతి ఒక్క పిల్లలు, యవనస్తులు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ధ్యానించండి. 1-2 సార్లు ధ్యానించండి. సత్యముతో మనము ఆ పరమ తండ్రి యొక్క ఆజ్ఞలు మనం అనుసరించుతూ ఆ ఆజ్ఞలను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మన హృదయములో ఆ సత్యాన్ని ప్రకారం మనం నడుచుకొని, మనము స్నేహితులను బట్టో, లోకస్తులను బట్టో, పరిస్థితులను బట్టో, సమయాన్ని బట్టో మనము సత్యాన్ని మరుగుపరచక, సత్యానికి విరుద్ధంగా ప్రవర్తించక, అసత్యాన్ని వైపు అడుగులు వేయక, దురాత్మ సమూహముల చేత ప్రేరేపించబడక, దుష్టుని చేతిలో మనం పడక, ఆ పాపము నుంచి పారిపోయి సత్యములో నిలిచి ఆ ఆజ్ఞలను, ఆయన పరిశుద్ధమైన వాక్యమును మా హృదయములో నింపుకొని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో సేవించినప్పుడు ఇజ్రాయిల్లో సింహాసనాసీనుడైన మన రక్షకుడు, మన విమోచకుడు, మన అధిపతి అయిన యాషువా మెస్సయ్య వారు మనతో కూడా ఉంటాడు, మనలో ఉంటాడు అని ప్రతి ఒక్క యవనస్తురాలు గుర్తించుకొని వారి యొక్క యవన జీవితాన్ని ఈ విధంగా కట్టుకున్నప్పుడు మీరు బలమైనటువంటి పునాది రాళ్ళ వలె, బలమైన స్తంభాలుగా, మీరు మూల కంబాలుగా నిలిచి ఉంటారు. లేని ఎడల ఏమాత్రం అపవాదికి అవకాశం ఇచ్చినా పరమ తండ్రి యొక్క ఆజ్ఞల నుంచి దూరం చేయడానికి అది నానా విధాలుగా ప్రయత్నిస్తుంది సుమా. కాబట్టి దయచేసి అందరము మనం గుర్తించుకోవాల్సింది, సత్యం కోసము నిలబడాలి, సత్యం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, సత్యం కోసం మనము దేనినైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడాలి సుమా. అయితే మనము మరణించిన తర్వాత ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్క మనుషునికి
తీర్పు తీర్చేటువంటి కారణాలు రెండు. ఒకటి, పరిశుద్ధాత్మ చేత జీవించినటువంటి బిడ్డలకు ఒక తీర్పు, భ్రమపరచు ఆత్మ చేత జీవించబడినటువంటి వారికి ఒక తీర్పు. పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఏ గుణలక్షణాలు కలిగి ఉంటారంటే, వారు సత్యమును అనుసరిస్తారు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తారు, పరలోకములో చేరుతారు. వారు జీవించిన జీవిత కాలమంతా సంతోషము, ఆనందము వారిలో ఉంటుంది. వారు ఎటు వెళ్ళినా వారు చేసినదంతయు ఆశీర్వాదకరముగా వారు వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. సో బ్రహ్మపరుషు ఆత్మచేత ఉన్నటువంటి వారు, ఆ పరమతండ్రిని ఆరాధించేటువంటి వాళ్ళు అసత్యమును అనుసరించిన వారుగా ముద్రించబడతారు, పాపపు జీవితాన్ని జీవిస్తారు, వారు పాతాళములోకి వెళుతారు. అక్కడ దుఃఖము, వేదన, శిక్షకు వాళ్ళు గురవి నిత్య నరకములో వాళ్ళు ఎల్లవేళలా వాళ్ళు ఏడుస్తూ, గంతులు వేస్తూ, దుఃఖిస్తూ ఉంటారు సుమ. సో నిత్య సంతోషము కోసం మీరు ప్రయాసపడితే సత్యము కోసం జీవించాలి, సత్యము కోసం నిలవాలి, సత్యము కోసం పోరాటం చేయాలి. లేని ఎడల మనల్ని మన కోసం పాతాళంలో స్థలము మనము సిద్ధపరచుకోవాలనుకుంటే ఈ పాపములు విడిచిపెట్టక ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే మనకు చివరికి దక్కేది ఈ పాపము యొక్క పాతాళమే సుమ. కాబట్టి మనందరము సత్యం వైపు యథార్థముగా, హృదయపూర్వకముగా, ఆత్మతో, సత్యముతో ఆరాధించి మనుష్యుల యొక్క దయ, సర్వోన్నతుని యొక్క దయ మనం పొందుకోవాలంటే లోకములో సత్యవంతులమై పరిశుద్ధాత్మ పొందుకోవడానికి పరమ సత్యములో నిలకడగా నిలిచియుండి మన ఘటాలను మనము కాపాడుకుందాము. పరమ తండ్రి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.